చాలా మంది ఏం చేస్తారు, ఆన్లైన్ వెంటనే గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ లో ద బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా బెస్ట్ ఇన్సూరెన్స్ అని కొడతారు. కొడితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా వస్తాయి. అందులోకి వెళ్తే మనకి అన్ని విషయాలు ఆన్లైన్ లో మనకి దొరకవండి. సో డెఫినెట్లీ ఒక మనిషి గైడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. అందుకే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా డోంట్ గో విత్ ఆన్లైన్, గో విత్ ఆఫ్లైన్ అని చెప్తారండి. సో ఎందుకు అంటే ఆన్లైన్ ద్వారా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పాలసీ ఇచ్చేటప్పుడు డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ గా మనకు కనిపిస్తాయి. కానీ పాలసీ ఫీచర్స్ అనేవి అందులోని చాలా వరకు ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 కంపెనీలు ఆన్లైన్ లో షో చేసినప్పుడు 10 కంపెనీల కంట నా కంపెనీ నేను ప్రీమియం తక్కువ ఇవ్వాలి అంటే ఏ విధంగా అవుతుందండి? లాజిక్ గా ఆలోచిస్తే నేను ఇవ్వాల్సిన బెనిఫిట్స్ లో ఏదో ఒక బెనిఫిట్ ని నేను రైడర్స్ అంటాం మేము, ఆ రైడర్స్ ని తీసేసి ఆన్లైన్ లో తక్కువ ప్రీమియం వచ్చేలాగా కొటేషన్ ఇస్తాం. సో అందువల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ లో మీకు ప్రీమియం చాలా తక్కువ కనిపిస్తుంది. ఓకే, వెన్ ఇట్స్ కమ్ టు అడ్వైజర్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్లైన్ అది. సో ఆఫ్లైన్ లోకి వచ్చినప్పుడు సార్ ఆన్లైన్ లో మీకంటే ప్రీమియం తక్కువ ఉంది సార్, మీ దగ్గర ఎక్కువ ఉంది సార్ అంటారు. ఆన్లైన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చే పాలసీ మళ్ళీ బాండ్ క్రియేట్ అయ్యి మీరు డబ్బులు కట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చినంత వరకు అది ఏం పాలసీ అనేది మీకు తెలియదు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదివిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఈ ఇందులో లిమిట్స్ అవి ఉన్నాయి, అన్లిమిటెడ్ కేర్ లేదు, అన్లిమిటెడ్ గా కవర్ అయ్యేది లేదు అని చెప్పి మీకు అర్థమవుతుంది.